బైబిల్ 2000 సంవత్సరాల క్రితం, అది కూడా యేసు చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత పుట్టిన క్రిస్టియానిటీ ఇది. ఈ మధ్యకాలంలో సనాతనీయులు ఎక్కువైపోయారు. వారు ఏమని చెప్తున్నారంటే బైబిల్ అనేది 2000 సంవత్సరాల కిందట వచ్చింది, మా సనాతన ధర్మం అనేది ముందు నుంచి ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల కింద నుంచి ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొదటి 100 ఏళ్లలోనే బైబిల్ అనేది కంప్లీట్ అయ్యింది. మరి నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సంస్కృతానికి లిపి లేదు, సంస్కృతానికి అక్షరమాల లేదు. మరి ఆ సంస్కృతంలో రాయబడిన పుస్తకాలు ఎప్పుడు రాయబడ్డాయి? 12వ శతాబ్దంలో దేవనాగరి అనేది డెవలప్ చేశారు, అంటే హిందీని. ఆ హిందీ అక్షరమాలను యూజ్ చేసి సంస్కృతాన్ని రాయడం జరిగింది. కనుక సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా 12వ శతాబ్దంలో రాయబడ్డాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకీ ఎవరు ముందు వచ్చారు?